ఈ రోజు కోసం అయితే నేనేమో తెలియదు కానీ మా పిల్లలైతే ఒకటే ఎదురు చూపండి. అది ఏంటంటే వాళ్ళ డాడీ బర్త్డే అనమాట. అది ఎప్పుడు వస్తుంది డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఒకటే హడావిడి. సో ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చేసిందండి. ఇంకా అక్టోబర్ 26 అనమాట మా హస్బెండ్ బర్త్డే. మేమైతే ఇంకా పిల్లలు నేను కలిసి కూడా ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసామండి. ఆయనతో కేక్ కట్ చేయించాలని నైట్ 12కి. అది కూడాను మా పిల్లలు కూడా పాపం లేచారండి. ఇంకా ఆయన కూడా లేపి ఫస్ట్ అయితే నా ఫస్ట్ విషెస్ అయితే చెప్పేశాను. తర్వాత అయితే ఇంకా పిల్లలు మేము కూడా ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చేసి ఇంకా అదే కేక్ అయితే కట్ చేయించేసామండి. మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీ. దానికి ఇంకా వాళ్ళ పిల్లలు సహకరించలేదు కదా ఇంకా హ్యాపీ. వాళ్ళ డాడీ మీద ఉన్న ప్రేమను చూసి చాలా పొంగిపోయారు. అంతే కదండి, మనం పిల్లలకి ఏదైతే నేర్పిస్తామో అదే వాళ్ళకి వస్తుంది. మనం చిన్న చిన్న ఆనందాలకి మనం ఏం చేస్తే వాళ్ళు కూడా మన హ్యాపీనెస్ చూస్తారు. అఫ్కోర్స్ కేక్ కోసం కూడా చూస్తారనుకోండి. అది ఎలా ఉన్నా కానీ పిల్లలైతే మాత్రం కేక్ కట్ చేసి నాకు కూడా నచ్చింది. నేను కూడా ఇంకా అలా చిన్నగా డెకరేషన్ చేశానండి వాళ్ళ కోసం. ఇంకా చేసేసి ఇంకైతే తర్వాత అయితే కొన్ని పిక్స్ దిగాను. చూసారు కదా, ఇలా అయితే డెకరేట్ చేశాను ఏదో సింపుల్గా. మరి ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా మార్నింగ్ లేచేసి మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాను. దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళొచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మీరు కూడా ఖచ్చితంగా మా హస్బెండ్కి విషెస్ చెప్పండి, అలాగే మీ బ్లెస్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఇలాంటి చిన్న చిన్న హ్యాపీలు ఖచ్చితంగా అనుభవించాలండి. ఏమంటారు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్.